వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా రిలీజ్ అయింది. మార్చి 4వ తారీఖున 50 రోజు అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది ఇండస్ట్రీలో. సీనియర్ అబ్బాయిలైనా, జూనియర్ అబ్బాయిలైనా, సీనియర్ హీరోలైనా, ఏ హీరోకైనా కూడా తగ్గట్టుగా మా హీరో మంచి కలెక్షన్ సృష్టి చేసి ఈ రోజు నాడు ఒక పెద్ద సినిమా, పెద్ద హీరో, పెద్ద స్టేజ్ కి ఒక ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమా మాదైంది. అలాగే ప్రతి హీరో కూడా మంచి సినిమా చేయాలని కోరుకుంటాం. మా హీరో వెంకటేష్ ఏంటంటే కాంట్రవర్సీ లేని హీరో కాబట్టి ప్రతిసారి కూడా పండుగ వచ్చిన వల్ల ఒక సూపర్ హిట్ సినిమా అందించడం మాకు అలవాటు అయిపోయింది. అలాగే వెంకటేష్ సినిమా అభిమానుల కంటే కూడా ప్రేక్షకులు బాగా ఆదరించే సినిమాని, మా సినిమాని మేము అభిమానించడమే కాకుండా బయట ప్రతి ఒక్కరు చూసి ఈ సినిమాకి మంచి షేర్లు, మంచి రంగం, మంచి జిల్లా తరఫున మంచి గ్రాఫ్లు, షేర్లు పెద్ద హీరోతో సమానంగా ఒక స్టార్టప్ పాన్ ఇండియా హీరోతో సమానంగా వసూలు చేసిన సినిమా మా సినిమా. ఇది కాకినాడ తిరుమల థియేటర్ ఒక సంచలనమైన రికార్డు. ఇది ఎప్పుడో బొబ్బు రాజా, కనసందార, చంటి, నువ్వు నాకు నచ్చావు ఇలాంటి సినిమాలైనా మేము చూసాము. కానీ వాటి మీద కూడా చాలా పెద్ద హిట్ ఇచ్చారు. వెంకటేష్ కి మాకు ఇంత పెద్ద హిట్ ఇవ్వడం మా హీరో మాకు చాలా ఆనందకరంగా వచ్చింది. ప్రతి చోట కూడా అంటే మేము కాకినాడే కాకుండా వైజాగ్ అయినా, రాజమండ్రి అయినా, విజయవాడ అయినా, హైదరాబాద్ అయినా మొత్తం అన్ని జిల్లాలు కూడా ఈ 50 రోజు ఫంక్షన్ చాలా సూపర్ హిట్ గా చేస్తున్నారు. ఇంకా మేము చాలా తక్కువ చేసాం అనుకుంటున్నాము, కానీ ఇంకా బాగా చేస్తారు. ఫ్యూచర్ లో ఏ సినిమా వచ్చినా వెంకటేష్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మేము కోరుకుంటాము. అలాగే ఈ థియేటర్ యాజమాన్యం కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, మా తోటి అభిమానులు, మా హీరో అభిమానులు రాము అయినా, సత్యనారాయణ అయినా, కిషోర్ అయినా, వీళ్ళందరూ కూడా సత్యనారాయణ, మన బాబు అయినా, ఈ సత్యబాబు, వీళ్ళందరూ కూడా మా కరోనా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాని మాత్రం మంచి సూపర్ హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి సినిమాలు రావాలి మా హీరో కన్నా మేము కోరుకుంటాం. వెంకటేష్ సంక్రాంతి మొత్తం పోయి రిలీజ్ అయింది. చాలా మంది చిత్రాన్ని తక్కువ అంచనా వేశారు, కానీ ఇది ఆల్ టైమ్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఇది రేసుల సినిమా ఇంట్రెస్ట్ రికార్డ్ గా నిలబడింది. గ్రాఫ్ 320 కోట్లు గ్రాఫ్ వసూలు చేసి 175 కోట్లు పక్షాలు వసూలు చేసి ఆల్ టైమ్ సింగిల్ పాస్ చిత్రాలకు ఆల్ ఇండియా ఆల్ టైమ్ రికార్డ్ గా సృష్టించేది. అలాగే కాకినాడ సినిమా థియేటర్ లో 50 లక్షల పైగా చేసి ఖర్చు చేసి కాకినాడ టౌన్ లో 4 లక్షల పైగా గ్రాఫ్ 4 కోట్ల పైగా గ్రాఫ్ చేసి ఇది మంచి విజయాన్ని సాధించింది.